జయ జగదంబే. ఒక ఇంట్లో ఆడది తరచు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. కన్నీళ్లు పెట్టుకోవడం అంటున్నాను నేను, ఏడుపులు పెడబొబ్బులు అంటలేదు, ఆ క్లాస్ వేరు. అవునా? కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఇల్లు వృద్ధి చెందదు. ఆ ఉసురు అంటాం కదా, ఆడకూతురు ఉసురు అంటారు. ఎవరు ఏడిపిస్తారో వాళ్ళ విషయంలో తీవ్రంగాను, ఆ వంశం విషయంలో అంతకంటే తక్కువ తీవ్రంగా ప్రభావం తప్పదు. ఊరి మధ్యలో పట్టుకొచ్చి ఆడకూతురుని అవమానించారనుకోండి, ఊరు నాశనం అయిపోతుంది. నా మాట ఇవాళ కొద్దిగా అంటే ఎక్కువ నేసల్గా ఉంటే కొద్దిగా భరించండి, ఏమనుకోవద్దు. జనరల్గా నేను ఈ రికార్డ్ చేసేటప్పుడు ఎందుకో కానీ బ్లాక్ అవుతుంది, ఇవాళ మరీ ఎక్కువగా ఉంది అది. సరే, ఇది దేశాలకు కూడా వర్తిస్తుంది. చాలాసార్లు అనిపిస్తుంది నాకు, ఓ పక్క ఎత్ర నార్యస్తు పూజ్యంతి అని మనువు చెప్పాడు, అయినా వినలేదు మనం. మన ధర్మశాస్త్రాన్ని తిడతాం అనుకోండి, దానికి చెప్తాం నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అన్నదానికి దిక్కుమాలని అర్థం చెప్పుకుంటాం. తోడు ఉండాలని చెప్పాడు. స్వాతంత్ర్యం అంటే తోడు లేకుండా ఉండకూడదు, అంతే. రక్షణ ఉండాలని, అంతేగాని స్వాతంత్రం అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, గొడుగు వేసుకోకూడదు, దరిద్రాలు కాదు. సరే, మనకి ఎప్పుడైనా మనకి ఏది కావాలో అంతవరకే అన్వయించుకుంటాం, వాళ్ళైనా నేనైనా. ఈ దేశంలో కారణాల తర్వాత చెప్తారు, ముందు కార్యాలు జరిగిపోతాయి. అది చేసే గాయం తరాల మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. చెప్తారు, ఏమిటిది, వాళ్ళు ఎవరో మొగలాయలు దండయాత్రలు చేసేవాళ్ళు, పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, ఈ భర్త లేని స్త్రీలను వాళ్ళు పాడు చేస్తారేమో నుంచి వాళ్ళకి మొత్తం కేశముండనం చేయించడం, తెల్ల బట్టలు కట్టడం, వీలైనంత రూపలావణ్యాన్ని నాశనం చేయడం వల్ల వాళ్ళ దృష్టి వీళ్ళ మీద ఉండకుండా ఉంటుంది అని ఒక దిక్కుమాల సిద్ధాంతం. దిక్కుమాల సిద్ధాంతమే. ఎంత 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 అన్యాయం చేసేవారు. కాపరానికి వెళ్ళని పిల్ల, పెద్ద మనిషి ఇంకా కాపరానికి వెళ్ళాడు, వాడి 16 ఏళ్ళు, అనారోగ్యం చచ్చాడు మగుడు, మళ్ళీ పెళ్లి చేయరు, చెయ్యలేదు. నా బంధువులు ఉన్నారు ఉండేవాళ్ళు, 12 ఏళ్ళకే శిరోమండనం. మనిషి కాదో పిల్ల? దున్నపోతులాట వాళ్ళు ఎవరన్నా మాట్లాడచ్చు, ఆ కామ ఒక్కటే కదా తీరంది అని. ఒక్కటేనా కామం? ఒక్కటేనా? అంత చిన్న విషయమా? పిచ్చిదా అమ్మవారు అది పెట్టడానికి? అంత తీరకుండా విషయం అయితే వెచ్చలి విడుతుంది వద్దన్నది, అంతే. కామం తప్పన్న గాడిద కొడుకేవాడు. తప్పు ధారణ, తప్పు ప్రచారం, తప్పు ఆచరణ ఈ దేశాన్ని నాశనం చేసాయి. వేరే చోట్ల ఎక్కువ నేను చూడలేదు, కానీ గోదావరి జిల్లా బ్రాహ్మణ్యంలో చూశాను, నేను విన్నాను. ఆ 10వ రోజుని చీకట్లో కూర్చోబెడతారు. పొట్టు ఉన్నవాళ్ళు ఆవిడ చూసి చీర మీద మొహం మీద విసరాళ్ళట. ఒకానొక చోట సంప్రదాయం విన్నది నేను. అంత అన్యాయమా? మొహం మీద విసురుతారా? ఇంటికి వెళ్ళేసరికి దీన్ని ఒకటి ఉంటాడో తెలుసా? ఇన్సూరెన్స్ ఏమిటి? ఈ మొహం మీద చీర కొట్టిందే ఆ ఇల్లాలు మొగుడు ఇంటికి వెళ్ళేసరికి ఉంటాడా?
కాఫీ తెగుతూ ఆడి పక్క పడిపోయిన వాళ్ళు, ఉపన్యాసం చెప్తూ పక్క పడిపోయిన వాళ్ళు, భోజనానికి పరిశేచనం చేసి పక్క పడిపోయిన వాళ్ళు, బ్యాడ్మింటన్ ఆడుతూ పక్క పడిపోయిన ఎంతమంది చనిపోయిన సందర్భాలు వందలు వేలు. ఏమిటి గ్యారెంటీ రేపటి వరకు ఉంటే దీని మొగుడు ఉంటాడని? ఎంత విసుక్కుంటారు. అవతల రోడ్డు అవతల బాల్కనీలో ఎవరో ఉంటారట. ఒక ఆవిడ వైద్యం వచ్చింది ఆవిడకి, చిన్న వయసులోనే కర్మకాలంది వచ్చింది. ఆవిడ పొద్దున్నే బాల్కనీలోకి వస్తుంటే ధ్యానం చేసుకుంటుందో బట్టలు ఆరేసుకుంటుందో ఏదో ఒకటి. బయటకు వచ్చేసరికి ఆవిడ కనిపిస్తుందంటే ఇల్లు మారిపోయారు వాళ్ళు. దుర్మార్గానికి పరాకాష్ఠ. ఏ దేవుడు కాపాడుతాడు ఈ దుష్కృత్యాలు తెచ్చేటువంటి దుష్కర్మ నుంచి? కాశీలు, రామేశ్వరాలు, తిరుపతిలో శ్రాద్ధం, వల్లకాడు, వసిరిపురం ఇది తిరిగితే అవుతుందా? ఎంత దుర్మార్గం చేసి ధర్మ అకౌంట్లో రాసేస్తారు ఈ దరిద్రం అంతా, ఆచార్య అకౌంట్లో రాసేస్తారు దరిద్రం అంతా. మా అమ్మ బాగుంటుంది ఆయన బొట్టు పెట్టుకోను అంతే, సరే నీ ఇష్టం. ఈ చీకట్లో కూర్చోబెట్టాలి, మొహం మీద చీరలు విసరడాలు, ఈ దరిద్రాలు చేయనివ్వలేదు. నేను కోపాలు వచ్చాయి. నాతో మాట్లాడని బంధువులు ఉన్నారు. స్వయంగా ఆవిడ స్నేహితులు, స్వయంగా వైధవ్యాన్ని పొందిన వాళ్ళు అయిన వాళ్ళు కూడా నా మీద కోపం తెచ్చుకొని తర్వాత ఆవిడ చూడని వాళ్ళు ఉన్నారు. ఈ ఉసుర్లు తగిలాయి భారతదేశానికి. నాశనం అయిపోయింది. దానికి ఎవడికో ఇష్టమైంది. వాళ్ళు ఆయన లేకపోతే ఉండలేడు, చచ్చిపోతుంది, అగ్గిలో దూకుందో కాలంలో దూకుందో చూస్తుంది, దాని ఇష్టం. ఆత్మహత్య తప్పది, వేరే కథ. కట్టేసి చితిమేడ ఊడు వాళ్ళందరూ పువ్వులు వేసి చంపేస్తారు అంటించి. ఆడదాని కన్నీళ్ళే ఈ దేశాన్ని నాశనం చేసాయి. శ్రీ విద్యోపాసన చేసి అర్చన చేస్తూ కాసేపు ఉన్నాక శక్తి పూజ చేసేవాడు ఈ లోపల భార్యను దుర్భాషలాడతాడు. పుణ్యం వస్తుందంటే భయం వేస్తుందండి ఏం చెప్పింది ఒక ఇల్లాలు. ఇంకా అమ్మవారు వాడిని కరుణిస్తుందా? అమ్మవారు ఆడది మగాళ్ళు ఈ దిక్కుమాల విషయాలకు వెళ్ళదు. కాసేపు జెండర్ వదిలేద్దాం. అమ్మవారు ఊరికే అనుకుని వీలుగా ఉంది కాబట్టి అమ్మారు అందాం. అంత దుర్మార్గం భార్య పట్ల చేసేవాడిని హర్షిస్తుందా? వెంటనే లేవచ్చు పురుషోత్తములు. పెళ్ళం చేత కొట్టబడి వాళ్ళు, పెళ్ళం చేసే దుష్కృత్యాలకి చచ్చిపోయిన వాళ్ళు లేరటయ్యా? ఉన్నారు బాబు, ఉన్నారు. ఎంతమంది ఆడకూతుళ్ళు హింసపడ్డారో అంతమంది మగవాళ్ళు హింసపడలేదు. హింస ఎవరు చేసినా తప్పే, కానీ ఆడదాన్ని పెట్టిన హింస ఈ జాతి ఇంకెవరిని పెట్టలేదు. అనుభవిస్తున్నారు. ఇప్పుడు విశృంఖలతో వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడో ఒకటే చక్రనేమి క్రమం. ఏం చేయగలం? ఇంకో దారి లేదు. అనుభవించడం తప్పిస్తే ఇంకో దారి లేదు. కనీసం భవిష్యత్ తరాల కోసమైనా బుద్ధి కలిగి ఉంటే దేశం బాగుపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజులు 11 గంటలకి ఆడకూతుళ్ళకి, కొత్తగా పెళ్ళైన కూతుళ్ళకి తల్లులు ఫోన్ చేసే దరిద్రాలు ఉంటాయే. ఇవాళ ఏం తిన్నావు, మీ అత్తగారు ఏం వండింది, ఇంకా మీ అత్తగారు మీ ఇంట్లోనే ఎందుకుంది, తీర్థయాత్రలకు పంపనం, ఇలాంటి దరిద్రాలు కూడా విన్నాను. అయితే అవేవీ కూడా ఆడవాళ్ళ మీద చేసిన అత్యాచారాలకి అవి ఏలబై కావు. అంటే ఎలా చెప్పాలి నీకు తెలుగులో? అదొక సాకు కారాదు. అది సాకు వాళ్ళు చేస్తున్నారు తప్పు, దానికి వాళ్ళు అనుభవిస్తారు. మీరు ఆడవాళ్ళ పట్ల దరిద్రంగా ఉండడానికి అది సాకు అవడానికి వీల్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశం ఎంత ఇబ్బందులు పెడుతోందంటే ఆడవాళ్ళు ఉసురు తగిలే ఇంకో కారణం లేదు. ఏ కర్మకాలో నిజంగానే మొగుడి బేధతో ఏదో గొడవ వచ్చింది, వదిలేసింది, బయటకు వచ్చింది, దాని భుజం ఖాళీయేనా?
ఆ? ప్రతి ప్రతి విధవ భుజమే చేసేస్తాడా? అంత సులువుగా ఉంటుందా? దాని ఇష్టాలు ఏమిటో ఇది కూడా ఉసురే. రే కోర్టులో పడే శిక్షదే ఉంది సార్, పర్వాలేదు, మేనేజ్ చేసుకు బయటకు వచ్చేయచ్చు. మహా రాజకీయ నాయకులు వచ్చేస్తారు, ఎంత శిక్ష పడ్డా 2 ఏళ్ళు ఉంటారు, తర్వాత వేలు మీద వచ్చేస్తారు. ఎక్కడ లేని ఊళ్ళో ప్రపంచంలోని జబ్బులన్నీ వాళ్ళకే వస్తాయి. సరే, కోర్టు వారు అంతే కరుణగా ఉంటారు వాళ్ళ పట్ల. ఆ విషయం వదిలేద్దాం. పైన ఇంకో కోర్టు ఉంది, ఆ కోర్టు ఎవరిని వదలదు, ఎవరిని వదలలేదు. ఇంతకుముందు వదలలేదు, ఇకపైన వదలదు. చిన్నపిల్లలకి వైధవ్యం వస్తే వాళ్ళకి ఏడుపు రాకపోతే పక్కన ఆడపడుచో అత్తగారు ఉండి తొడ గిల్లి ఏడిపించేవారట. ఒక దుర్మార్గమైన సంప్రదాయం ఉంది కదా, పరామర్శ. కోపం తెచ్చుకోకండి అమ్మా, ఎవరు కోపం తెచ్చుకోకండి. వెళ్ళి పరామర్శిస్తారు. పరామర్శించకపోతే తప్పు వస్తుంది, ఇది బాగానే ఉంది కాదన్ను. ఏడవకపోతే వ్యాఖ్యలు ఎలా ఉంటాయి తెలుసా? వెళ్ళాను, పాలా సుబ్బారావు పోయాడు, శుభలక్ష్మి చూడడానికి వెళ్ళారు. మనిషి మామూలుగా ఉంది గురు, బతుకున్నప్పుడు మాత్రం ఏం చూసింది? నువ్వు చూసేవాళ్ళ సంసారాలు ఏముందో? 100 మంది వస్తే 100 మంది దగ్గరే ఏడవాలా? న్యాయమేనా? జరుగుతుందా ప్రపంచంలో? కాలం కంటే మరుపును తెచ్చేది ఇంకోది ఉందా? ఎందుకు వచ్చిన గోల? అందువల్ల నేను చూసింది మిగతా జిల్లాల్లో అలాగే ఉంటుంది, గోదావరి జిల్లా బ్రాహ్మణ్యంలో అలా ఉంటుంది. అంచేత మిగతా కులాల వాళ్ళు అంత దుర్మార్గంగా లేకపోతే వాళ్ళందరికీ నమస్కారం. మీరు ఆచారాలు అనుకుంటారో వ్యవహారాలు అనుకుంటారో, మనిషి మనస్సుని అంత గాయపరిచి మీరు ఏ సంప్రదాయాన్ని ఏ ఆచారాన్ని నిలబెట్టలేరయ్యా. అంచేత వైధవ్యం వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఈ జన్మలో చేసిన పాపం అయితే కాదు. కర్మ లేకుండా రాదు, నిజమే కాదన్న. మనం వాళ్ళ మీద వాళ్ళకి చేసే అవమానాలని వాళ్ళ కర్మక్షయం చేస్తామేంటి? మనం అంత ఉదాత్తమైనటువంటి ఇది ఉందా మనకి? సరే అనుకుందాం, ఒక్క క్షణం అనుకుందాం. ఎదుటివాడి కర్మక్షయం చేయడానికి మనం ఏమైనా మహాత్ములమా, గురువులమా? మనకే అధికారం ఉంది కర్మక్షయానికి, మనవంతు కర్తవ్యం చేయడానికి. దిక్కుమాల సాధికారం తెచ్చుకోకుండా నెత్తి మీదకి ఆడవాళ్ళని గౌరవించండి. వాళ్ళ కర్మ కాలింది, భర్త లేడు, వాళ్ళు మరింత గాయపరచకండి. వాళ్ళు బొట్టొద్దు, కాటుకొద్దు, పువ్వులొద్దు, మంగళసూత్రం తీసేయండి, ఆయన పెట్టింది వెళ్ళిపోతుంది. నలపూసలు తీసేయండి, చుట్లు తీసేయండి, ఆ చుట్లో మెట్లో అతనితో వచ్చినవి తీసేయండి. 6 నెలల పాప దగ్గర నుంచి బొట్టు పెట్టి దానికి కాటుకు ఏదో పెడతారు కదా, అక్కడి నుంచి వేస్తారు, పట్టీలు వేస్తారు, గాజులు వేస్తారు, గొలుసులు వేస్తారు. అమ్మాయి మురిసిపోతారు, అవన్నీ తీసుకోవాలా? ఏ దిక్కుమాల సంప్రదాయం అది. నిజంగా శాస్త్రం చెబితే కూడా అనేక విషయాలు మన శాస్త్రాన్ని పక్కన తొంగలో దొక్కి మనకు కావాల్సిన చేస్తాం కదా. ఈ విషయాన్ని కూడా తొంగలో దొక్కాడు మహాప్రభు. వైధవ్యం వచ్చిన వాళ్ళని హింస పెట్టకండి. దేశానికి క్షేమం కాదు, ఎప్పటికే అనుభవిస్తున్నాం మనం. ఆపుదాం ఇంకేనా? శివాంజలి ఒక ప్రశ్న అడిగింది. శివాంజలి, ఈ ప్రశ్న నీకు ఎందుకే అమలప్పుడే? ఇంకా చిన్నపిల్లవే కదా నువ్వు, మొన్నే అన్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు నీ అప్పుడే ఎందుకు ఈ ప్రశ్న? అయినా చెప్తాను, ఎందుకంటే నీ ఒక్కతి కోసమే కాదు కదా. ఈ గర్భిణీ స్త్రీలు చేసేటువంటి పనులు పిల్లల మీద ప్రభావం చూపిస్తాయా?
అంటే స్థూలంగా పరిస్థితి. ఆ అమ్మాయి చాలా వివరంగానే అడిగింది. చూపిస్తే నాన్న ఈవేళ ఈ వెలుగులోకి ప్రయాణం కాడి చెప్పక్కర్లేదు. చాలా ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి, శతాబ్దాల నుంచి నమ్మిన విషయం ఇది. డాక్టర్లు కూడా చెప్తారుగా, ఇప్పటి మెడికల్ డాక్టర్లు కూడా చెప్తారు కదా, తల్లి గదిలో బొమ్మలు పెట్టండి, అందమైన బొమ్మలు, బాబో పాపో, వాళ్ళని చూసి అందమైన పిల్లలు పడతారు, ఆనందంగా ఉంచండి, సంగీతం వినండి, ఏవో చెప్తూ ఉంటారు. ఇవంతా మనస్సు మీద ప్రభావం. మనస్సు మీద ప్రభావం, పిల్లవాడి మీద ప్రభావం. పిల్లవాడంటే పొద్దు శిశువు అందాం. ఒక నిజంగా జరిగిన సంఘటన, ఎక్కడ వివరం చెప్పలేను, లేత నెలలేమో అనుకుంటాను. ఒక ఓ ఇంట్లో ఒక గర్భవతి అయిన స్త్రీ కిటికీలోంచి చూస్తుంది. ఆ రోజుల్లో చెక్కపేళ్ళు కొట్టేవాళ్ళు. అంటే ఒక చెట్టు మాను పట్టుకుని పడేసేవారు పెరట్లో. పాలేరు లేకపోతే ప్రత్యేకించి ఆ దొంగలు కొట్టేవాడు ఎవడో ఉండేవాడు, వాడు పేళ్ళుగా కొట్టేవాడు. కట్టిపేళ్ళు అంటారు గుంటూరు వైపు, గోదావరి జిల్లాలో చెక్కపేళ్ళు అంటారు. అవి కొట్టేవాడు. వాళ్ళు ఎలా ఉంటారు, మోకాళ్ళ పైకి కట్టుకుంటారు పంచె. సాధారణంగా ఒక్క గ్రాము కూడా అక్కర్లేని మాంసం వాళ్ళు ఒంటి మీద ఉండదు. కండలు తిరిగి ఉంటారు. ఎండలో చేస్తారు, నల్లగా మాడిపోయి ఉంటారు. ముఖం కళగా ఉంటే ఉండొచ్చు కాబట్టి ఒక పంచి కట్టుకుని ఉంటాడు, అది మోకాళ్ళ పైకి కట్టుకుంటాడు, బాగా పైకి. ఇక పైన ఏ ఆచ్ఛాదన ఉండదు. యువకుడైన ఒక కట్టెలు మొద్దులు ఏదైతే ఉందో అది కొట్టేవాడు ఉంటాడు. వాడిని చూసింది ఆవిడ. దుర్మార్గురాలు, దుష్టురాలు, కనిపించిన ప్రతి వాడితో, ఆటో వాడితోటి, పాలవాడితోటి, పక్కింటి వాడితోటి అందరితో వెళ్ళిపోయే రకం ఏం కాదు. అబ్బాయి ఎంత బాగున్నాడో, కండలుంటే అలా ఉండాలి అనుకుందిట. ఇంకేమీ లేదు సుమా, ఇంకేమీ లేదు. కొడుకు పెట్టాడు. ముద్ర, ఆ కట్టెలు కొట్టేవాడు ముద్ర, రంగు, మొహం. పెద్దయ్యకి వస్తే కడలు, రోజుల పిల్లాడికి కడలే ఉంటాయి. గగ్గోలైపోయింది ఆ పిల్ల చరిత్ర మీద. సరే, తెలిసిన వాళ్ళు ఎవరో, మహాత్ములు ఎవరో కలగ చేసుకుని దాని అదృష్టం బాగుంది. ఎప్పుడు చూసావు, ఫలానా అప్పుడు చూశాను. ఇంట్లో వాళ్ళకి తెలుసు అప్పటికే ఆ పిల్ల గర్భవతి. ఎప్పుడైతే అమ్మాయి చెప్పిందో, ఎవరినైనా చూసావు ఇలాంటి వాళ్ళని చూశాను, ఎవరిని చూసి ఫలానా చూసావు. ఎప్పుడు చూసావు, గర్భవతి అయ్యాకే చూస్తుంది. ఇంట్లో వాళ్ళకి తెలుసు సంగతి. ఏం చేస్తారు, కేవలం ఆలోచన వచ్చిన కారణంగా అలా జరిగిందని అర్థం అని గ్రహించారు. ఆ మహాత్ముడు చెప్పాడు, అది తప్పేం లేదురా, కాసేపు మనస్సు చెదిరిందంటే బాగున్నాడు అనుకుందంతే. అది అయినా అదేమి దాని దుశ్శీల కాదు అన్నారు. ఏలుకున్నారు. పిల్లాడిని తల్లి పట్టుకెళ్ళాడు భర్త. ఇంతకీ ఆ పిల్ల యోగం బాగుంది కాబట్టి, ఆత్తేరి నువ్వు నా శిశువుని గర్భంలో ధరించి వాడెవడో నచ్చాడా నీకు, వాడుతూనే ఉండకానా అని లేచి వదిలేశాడు. అది సాధ్యమే. ఏ మహానుభావుడు కలగజేసుకున్నాడో, ఆ పిల్ల కర్మ బాగుందో, పుణ్యకర్మ ఏముందో వీరి తల్లికి, దాని సంసారం బతికి బట్టకట్టింది. ఇది జరిగింది. అందువల్ల జరుగుతాయి. మనం భారతంలో వింటాం అభిమన్యుడి కథ. అది మూల భారతంలో ఉందో లేదో నాకు తెలియదు, బయట అయితేనే విన్నాను. ఇంకా వాళ్ళు ఒకవేళ ఆల్కహాల్, సిగరెట్లు ఆడుంటే భౌతిక విషయాలు అవి కాకుండా దుష్టమైనటువంటి ఆలోచనలు చేస్తే. ఎందుకంటే ఎవరో చెప్తారు, నాకు చెప్పానుగా, సూక్తులు చెప్పడం తెలియదు. ఆహారము మనస్సుగా మారుతుంది అని ఆ సంస్కృత వాక్యానికి అర్థం. ఆహారము మనస్సుగా మారుతుంది.
తీవ్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆహారం తిన్నట్టయితే ఆ తల్లి మనస్సు దాని చేత ప్రభావం చెందుతుంది. ఆహారం వల్ల ప్రభావం చెందుతుంది కోట్ల ఉదాహరణలు ఉంటాయి మనకి. అవునా కదా? తాగుడు ఆహారమేనా? లోపలికి వెళ్ళేదే కదా. మామూలుగా బుద్ధిగా ఉండే వ్యక్తి కూడా తాగి చెడ్డ మాటలు చెడ్డ పనులు చేస్తాడా? ప్రభావం చూపించిందా మనస్సు మీద? అలాగే తాగుడే కాకుండా తక్కువ ఆహారాలు కూడా ఏవైతే ఆ గర్భిణీ స్త్రీ తింటుందో అది శిశువు మీద ప్రభావం చూపిస్తుంది. ఆవిడ కనుక నిజంగానే ఏ దేవి ఉపాసకురాలో అయింది అనుకుందాం, దేవి కాకపోతే శివారాధన ఏదైతే, తప్పకుండా శిశువు ధార్మిక వర్తన కలదై ఉండే అవకాశాలు ఎక్కువ. అయితే ఇవన్నీ ప్రయత్నాలే శివాంజలి. కర్మలు ఉండవు, తల్లి చేసుకున్న కర్మలు ఉండవు, తండ్రి చేసిన కర్మలు వంశపు కర్మలు. ఆ తల్లి పైన ఉన్నప్పుడు చేసేటువంటి ఒప్పందాలు వేరే ఆత్మలతో గొడవలు పడి ఆవిడ ఇంట్లోంచి గెంటేసి పెద్ద అయ్యాక కొడుకు ఆవిడకి ఏదో కర్మక్షయం చేయాలనుకోండి, ఈవిడ ఎన్ని సహస్రనామాలు చదివినా ఎన్ని ధార్మిక ప్రవచనాలు వెళ్ళినా పుట్టవలసిన వాడు పుట్టనే పడతాడు. కాకపోతే మనం నిర్ణయించి కర్మ ఏదైతే ఏమవుతుంది అని మన ప్రయత్నం చేయకుండా ఉండరాదు. తప్పకుండా గర్భవతి అయిన స్త్రీ వీలైనంత వరకు సాత్విక ఆహారం, సాత్విక ప్రవర్తన, సాత్విక వాతావరణంలో ఉండడం, ఇవి ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి. కానీ ఒక డాక్టరు, ఒక మానసిక తత్వవేత్త ఇదే మాట చెప్పాలనుకోండి, ఈ కర్మ విషయాన్ని పక్కన పెట్టి మీరు హాయిగా ఉండండి, మంచి వాతావరణం ఉండండి, మంచి ఆహారం తీసుకోండి, మంచి బుద్ధి కలిగి ఉండండి, ఇవే చెప్తాడు. ఎందుకు? ఎప్పుడైనా ఒక విషయాన్ని మనలో ఇన్గ్రెయిన్ చేయాలంటే, అంటే నాటాలంటే దాన్ని, ఆ ఒక్క విషయమే అన్నిటికంటే ప్రముఖమైనది, అది చేస్తే అన్నీ చేసినట్టే అనేటువంటి భావం మనకి రావడం కోసం అలా చెప్తారు. కానీ ఎప్పుడు మానవ జీవితంలో ఏ పార్శ్వమైనా సరే కర్మ యొక్క స్పర్శ లేకుండా ఉండదు. కాబట్టి ఎన్ని పనులు చేసినా, ఎన్ని జాగ్రత్తలు పడినా కర్మ ప్రభావం ఉంటుంది. అలా అని మన జాగ్రత్తలు మానరాదు. రెండో విషయం, వర్తమానంలో గతం అయిపోయింది కదా, మనం చేయగలిగేది ఏం లేదు. కనీసం వర్తమానంలో దుష్కర్మల జోలికి ప్రయత్నపూర్వకంగా వెళ్లకుండా ఉంటే ముందు జన్మలు, ముందు కాలము మెరుగ్గా ఉంటాయి. ముందు జన్మలు నమ్మను, ముందు కాలాన్ని నమ్మను, నమస్కారం, చేయగలిగేదే లేదు. ఎప్పుడైనా ఒక ప్రశ్న ఉందంటే దానికి సర్వంకషమైనటువంటి అవగాహన తీసుకుందుకు సిద్ధంగా ఉండాలి. నీ గురించి అట్లే సుమా, సాధారణంగా చెప్తున్నా. కేవలము తర్కం వల్ల విషయాలు నడవు. అన్ని పార్శ్వాలు చూడగలగాలి. అన్నిటికంటే ముఖ్యమైనది పురాకృత కర్మ. దాన్ని ఎంత పలసన చేయొచ్చో ఎవరో గురువులో, మహాత్ములో, పూర్వం పెద్దవాళ్ళు చెప్పినట్టు పద్ధతిలో చూసుకుని కర్మ పలచన చేసే ప్రయత్నం ప్రతి వ్యక్తి చేసుకోవాలి. గర్భవతి అవును కాదు తర్వాత సంగతి. గర్భవతుల విషయంలో మరి బాబు ఎవడో దిక్కుమాలని రాకుండా నా గర్భంలోకి కాపాడ పరమేశ్వరి అనుకోవాలి. ఒకానొక, నాకు ఇది అనుమతి ఉందా? ఉందనే అంటున్నారు, చెప్తాను. ఒకానొక సాధకురాలికి ఒక యోగి వద్దాం అనుకున్నాడు. అయితే ఆ కాలంలో కనుక ఆ అమ్మాయి గర్భంలో ఉండే జీవుల్లో అతను ప్రవేశిస్తే, అంటే గర్భంలో ప్రవేశించకపోయినా బయటికి జన్మలో వచ్చిన తర్వాతైనా సరే, అప్పుడు శరీరంలో ప్రవేశించినా సరే, ఆ శరీరానికి ఉండేటువంటి
ఏమంటాం దాన్ని, పెరిగే వాతావరణం, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ యోగి తన సాధన చేసుకుందుకు వీలు లేదుట. చివరి క్షణంలో ఆ యోగి వెనక్కి వెళ్ళిపోయాడు తెలుసా. ఒకనొక సాధకురాలకి ఫలానా యోగి వస్తాడన్నారు. బాగుందనుకున్నాం. రాలేదు. అదేమిటి, ఫలానా ఎవరో రావాలి కదా, రాలేదు. వేరే వాళ్ళు ఎవరో వచ్చారు. వచ్చిన వాళ్ళు దమ్మున్న వాళ్ళు, పేరు చెప్పలేను, దమ్మున్న వాళ్ళు. తొక్కలో కర్మ, తొక్కలో గ్రహాలు, గ్రహచారాలు, డ్రైవ్ నేను చూసుకుంటా అన్న దమ్మున్న ఎవరో వచ్చారు. పాదాలకి నమస్కారం. కాబట్టి ఈ యోగి రాకపోవడం మంచిదే అనుకున్నాను నేను. అలా ఉంటుంది సాధన చేసేవాళ్ళ పుణ్యం అలా ఉంటుంది. మహాయోగి రావాలి, ఏవో కారణాలనే రాలేదు. యోగి కూడా జంకేటువంటి ఈ భూమి మీదకి పర్వాలేదు చూద్దాంలే అనుకున్న వాళ్ళు ఎవరో వచ్చారు. అబ్బో బాగుంది, ఫస్ట్ క్లాస్. ఇది ఎక్కడిది? పుణ్యకర్మ. ఆ కర్మ కారణంగానే సాధకురాలకి ఆ యోగి రావాలి. చెప్పానుగా కారణాలు రాకపోతే మన సాధకురాలి పుణ్యం అయిపోవాలి. అందువల్ల ఇంకెవరో వచ్చారు. అలాగా చేసింది పోదు అంచేత సాధన చేయండి, దైవాన్ని నమ్మండి. మన ప్రయత్నంలో మనం ఉంటే దైవం వీడు మనం ఏమున్నాడు రా, వీడికి ఏమైనా కాస్త చూద్దాం అనేందుకు అవకాశం ఉంటుంది. ఏమ్మ శివాంజలి, నువ్వు అడిగిందని చెప్పగలిగిన లేదో మరి ఏం చెప్పాను, నాకైతే ఈ విషయంలో చెప్పదలిచింది ఇదే అనిపించింది. వెంకటేష్ ప్రసాద్ అడిగినటువంటి ఒక ప్రశ్న ఉంది. నదులు కేవలం ప్రవహించే నీళ్ళకి ఆలవాలాలేనా? మామూలుగా పుష్కరాలు అవి ఏవి చెప్తుంటారు, అప్పుడు పవిత్ర ఏదో వస్తుంటారు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటుందా? సామాన్యుల దృష్టికి కాదు సుమ, సామాన్య దృష్టికి. సామాన్య దృష్టి అంటే మీరు శాస్త్రాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చదివి కూడా మీకు సామాన్య దృష్టి ఉండొచ్చు, తప్పేం లేదు. ఇవి కాకుండా ఏమైనా రహస్యం ఉంటుందా? నాకెవరో పెద్దవాళ్ళు చెప్పింది ఒకటి ఉంది, అది మీతో పంచుకుంటాను. కాకపోతే ఒక్క క్యావియేట్, ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని, దేశాభివృద్ధిని నేను వ్యతిరేకించను, అది గుర్తుపెట్టుకోండి. ఒక శాస్త్రం చెప్తున్నాను, ఒక పెద్ద ఆయన, ఒక మహాత్ముడు అని చెప్పాడు, అది మీతో పంచుకుంటున్నాను. ప్రతి దేశానికి ఆ దేశంలో ప్రవహించేటువంటి నదులు ఆ దేశం యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తాయి. అలా ఉందా? అవును, అలాగే ఉంది. అలా మాత్రమే ఉంది. నదులు దేశం యొక్క నాడీ మండలం లాంటివి. వాటిల్లో ప్రవహించే నీరు యొక్క స్వభావం ఆ ప్రాంతానికి తనదైన స్పందనలు అందిస్తుంది. ఒక నాడీమండలో ఒకానొక ప్రతికూల స్పందన ఉందనుకోండి, భయం లాంటిది, శరీరంలో వచ్చే హార్మోన్లు వేరుగా ఉంటాయా? మనసులో వచ్చే ఆలోచనలు, మాట, చేత, మొత్తం త్రికరణ మారిపోతుంది కదా ఒక నాడీమండలంలో వచ్చినటువంటి ఒక స్పందన కారణంగా. ఆ స్పందన బయట నుంచి ప్రేరేపించబడింది, అంటే ఇండ్యూస్డ్, దాని ఏమంటారు స్పందనని, రియాక్షన్ అనుకుందాం. లేదా
ఆంతరికంగా వచ్చింది, ఏదైనా కానివ్వండి, మొత్తం స్వభావం మారుతుంది. మనసు, మాట, చేత మారుతాయి. అదే నది విషయంలోనూ జరుగుతుంది. దాన్ని చెయ్యకూడని అనుసంధానాలు, ఇది ఎంత నిజమో నాకు తెలియదు, దీనికి ఎటువంటి రుజువు నేను మీకు ఇవ్వలేను. భౌతికమైన కారణాలే కాకుండా కేఎల్ఎన్ రావు గారిని ఒక ఆయన పెద్ద ఇంజనీర్, ఆయన గంగా, గోదావరి, దక్షిణ నదులేవో కలుపుదాం అన్నారట. ప్రభుత్వం అలా పని చేయలేదు. కొందరు ఏమంటారంటే కొందరు ఋషులు చేయనివ్వలేదు. భారతదేశం యొక్క మొత్తం స్వభావం మారిపోతుంది గంగ దక్షిణాదికి వస్తే. గోదావరి స్వభావం, గంగ స్వభావం మనకి తెలిసినా తెలియపోయినా కలిసి ఉండేట్టుగా లేదు, కలిసి ఉండేట్టుగా లేదు. రెండు గొప్పవే కావచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను, మళ్ళీ దీనికి నాకు శాస్త్రమైన ఉదాహరణ ఇవ్వలేదు సుమా, దీనికి ఏవి సైంటిఫిక్ ఇది ఇవ్వలేదు నేను. పుట్ట తేనె, నేతిగారులు తింటే, కలిపి తింటే చనిపోతారంటారు. పుట్ట తేనె అంటే మామూలు ఈ తేనె కాదు, డాబర్ వారి హనీ కాదు, అచ్చంగా పుట్ట తేనె దొరుకుతుంటే అది నేతిగారులు. రెండు ఎంత రుచికరమైనవి. తద్దినానికి తద్దినానికి ఒక బ్రాహ్మడు పెట్టాడు, భోక్తలకి నేతిగారులు వేయించాడు, పుట్ట తేనె పెట్టాడు నంచుకుందుకు. తిన్నాడు, భర్త, ఇద్దరు భోక్తలు పడుకున్నారు, లేవలేదు అంటారు. అలాగే కోడిగుడ్డు ఇంకోటి ఏదో కలిపితే సరిపోతారంటారు. రెండు విడివిడిగా రుచికరమైనవి, మంచి ఆహారాలే, కలిపి తినరాదు. హోమియోపతిలో ఉంటాయి కొన్ని మందులు, ఈ మందుకి వేసుకున్నప్పుడు ఈ మందు వేసుకోకండి అని చెప్తారు. ఈవెన్ మన అలోపతిలో కూడా ఉంటాయి. ఏం చెప్తున్నాను మీకు, ఒక నది యొక్క స్వభావం, దాని గమనం ఒకలా ఉంటుంది. దాని గమనాన్ని మార్చినప్పుడే స్వభావం మారుతుంది. నది పరివాహక ప్రదేశంలో ఉండేటువంటి మట్టిలో ఉండే లక్షణాలు నదికి పడతాయి. ఏ విధంగా హిమాలయాల్లో పుట్టేటువంటి నదులకి ఒక రకమైనటువంటి ఔషధీతత్వం ఉంటుందో, అలాగే గోదావరికి తన స్వభావం తనకు ఉంటుంది, కృష్ణకి తన స్వభావం తనకు ఉంటుంది, గంగ తన స్వభావం తను ఉంటుంది. ఎప్పుడైతే సహజంగా, ప్రకృతి సహజంగా అది ఎటు వెళ్ళాలో దైవం నిర్ణయించిన మార్గం అంటాను దాన్ని, నేనంటాను. ఆ ప్రాకృతికమైనటువంటి ఏదైతే దాని మార్గం ఉందో దాన్ని మార్చినప్పుడు, దాని గతిని మార్చినప్పుడు, గతి అన్నప్పుడు ఏమిటి, దాని యొక్క స్వభావం, వేగం, అది పారేటువంటి ప్రదేశం, అది వెళ్ళవలసిన సముద్రంలో ఎక్కడ కలవాలో అక్కడ, ఈ మొత్తం స్వభావం మార్చమను, అన్నీ మార్చమను. ఆ నది తట్టుకోలేని మార్పులు తేవచ్చు. ఒక 100 ఏళ్ళు మీరు కనుక మనుషుల స్వభావం చూడగలిగితే, ఒక ప్రాంతంలో ఆనకట్ట కట్టిన చోట చాలా మార్పు ఉంటుంది అంటారు ఎరుగున్నవాళ్ళు, నాకు తెలియదు. నేను అలాంటి స్టాటిస్టిక్స్, గణాంక వివరాలు నా దగ్గర లేవు. నాగార్జున కట్టకముందు చుట్టుపక్కల ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఆ రిజర్వాయర్ కట్టడం వల్ల అక్కడ వాతావరణం యొక్క స్వభావం మారుతుందంటారు. సూక్ష్మమండలంలో సంగతి చెప్తున్నాను నేను. ఎప్పుడైతే సూక్ష్మమండలంలో మార్పులు వస్తాయో భౌతికంలోకి రాగడం ఎక్కువ కాలం పట్టదు, రోజులోనే వస్తున్న మార్పు. అంచేత నదుల యొక్క నడక నాడుల స్పందనగా అర్థం చేసుకోవాలి ఆ భూమికి.
ఈ పాట ఉంది కదా ముఖేష్ది, ఎవరిదైనా రాజకపూర్ సినిమా, జిస్ దేశ్ మే గంగా బహతీ హై, లక్షణాలు చెప్తాడు ఆ పాటలో, భారతదేశం వాళ్ళు ఎలా ఉంటారు అని. ఇప్పుడు అలాగే ఉన్నారా? అలాగే ఉన్నాం మనం? లేవు. ఉత్తరాదిని గంగ ప్రవహించే చోట కూడా మనిషి ఇప్పుడు అలా లేరు. గంగలో మార్పు వచ్చింది, గోదావరిలోనూ మార్పు వచ్చింది. అయితే ఆ స్వభావాలు ఎలా ఉంటుందంటే, మనం అందరూ అదే స్వభావంలో ఉంటాం కనుక మనకి కొత్తగా ఉండదు. 100 ఏళ్ల క్రితం మన చూసినవాడు మనం అంటే ఆ ప్రాంత ప్రజల్ని ఇప్పుడు చూసినవాడు అటువంటి దృష్టి, అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని, ది ఐ ట్రైన్డ్ టు డిసర్న్. నేను తెలుగులో ఒక్క క్షణం ఆగండి, దీనికి అది గమనించగలిగేటువంటి దృష్టి పొందేందుకు శిక్షణ పొందినవాడు. మామూలుగా అంటే ఇంగ్లీష్లో ఏమిటంటే ది ట్రైన్డ్ ఐ అంటారు. దాన్ని చూడడానికి దానికి నేర్పబడింది ఆ దృష్టికి, ఆ కంటికి. అలా మానవ స్వభావాన్ని పరికించగలిగేటువంటి స్వభావం, దృష్టి ఉన్నటువంటి ఎవరన్నా మహాత్ముడు అప్పటికీ ఇప్పటికీ ప్రజల యొక్క స్వభావం చూడగలిగితే తప్పకుండా చెప్తాడు. ఈ రిజర్వాయర్ కట్టకముందు, ఈ నదికి ఈ బ్యారేజ్ కట్టకముందు ప్రవర్తన ఇది. జీవితం పట్ల, ఆధ్యాత్మికత పట్ల, పొరుగువాడి పట్ల, దేశం పట్ల, చుట్టూ ఉన్న వాతావరణం పట్ల ఇక్కడి జాతి యొక్క దృష్టికోణం ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పగలుగుతారు. మనం చెప్పలేము, ఆబ్వియస్లీ చెప్పలేము. ఒకటి, అసలు మనకి దాని ఏం దృష్టి లేదు, అది పెద్ద ప్రముఖత అని మాకు అనిపించదు. 2, మనం అందరూ ఒకలాగే ఉన్నాం కాబట్టి తేడా ఎక్కడ చూస్తాం మనం? ఎక్కడున్నారు తేడా? ఏ ఇద్దరు ఒకలా ఉంటారు కదండి అనొచ్చు మీరు. అది కాదు నేను అంటుంటే, జాతి లక్షణం, జాతి యొక్క ఒక జీవ లక్షణం ఉంటుంది. ఎప్పుడూ దాని గురించే మాట్లాడతాను. ఆ జీవ లక్షణంలో మార్పు వస్తుంది. ఉదాహరణకి మన వాళ్ళు సింగపూర్ పెడతారు, అమెరికా పెడతారు, దుబాయ్ వెళ్తారు, చాలా బుద్ధిగా ఉంటారు. అక్కడ చెత్త ఎక్కడ పడేయరు. మన దేశం దగ్గరికి వస్తారు, పరమ దరిద్రం అంతా చేస్తారు రోడ్డు మీద. అక్కడ లంచం ఇవ్వరు, చక్కగా పనులు అయిపోతాయి. మన వాళ్ళు అంటారు ఇక్కడ దరిద్రం అండి మన దేశంలో, పేడ మట్టి, ఆఖరికి వెహికల్ లైసెన్స్కి కూడా లంచం ఇవ్వాలి మనం. మున్సిపాలిటీ లంచం, పిఎఫ్ ఆఫీస్లో లంచం, ఎలక్ట్రికల్ ఆఫీస్లో లంచం. లంచం లేదు ఎక్కడ సార్, దరిద్రులు మన వాళ్ళు అంటారు. మనం భారతదేశం వస్తాం అమెరికా నుంచి, ఇన్ని వెధకోలు చెప్తాం కదా. మన మేనమా గారు డిఎస్పీ ఉంటాడు, లేకపోతే మన మావయ్య కాబట్టి డిఎస్పీ తెలుసు. బ్రేక్ దర్శనానికి వాడి లెటర్ రాయించుకొస్తాం, రాయించున్నావా, త్వరగా అమెరికా వెళ్ళిపోవాలి, సెలవులు, అదొక కారణాలు. ఇక్కడంతా చెత్తగా ఉందని అమెరికా వెళ్ళిపోయినాడు, ఇక్కడికి వచ్చి చెత్త పనులు చేస్తాడా చేయడా? ఇది ఎక్కడ? వ్యక్తిగత స్థాయిలో మనం 100 రూపాయలు వాడు తక్కువ ఇచ్చాడు, వాడు చిల్లరి కూడబెట్టుకుంటాం. ఏదో ఒక వస్తువు కొన్నాం, 100 రూపాయలు తక్కువ ఇచ్చాడు, 10 రూపాయలు తక్కువ ఇచ్చాడు, లెక్కెట్టుకుంటాం. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు, మనం మాట్లాడు తెలుసా? అది దొంగల జడుకులండి, బోల్డ్ తింటారు. ఇప్పుడు 10 రూపాయలు పట్టుకెళ్ళి మనకే ఇవ్వక్కర్లేదు మనం. వాడు అంత మోసం చేసి, వ్యాపారం అంటేనే మోసం. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు, అదొకటి పాపం కొంత తగ్గుద్దులండి, పర్లేదు, వెనక్కి వెళ్ళి ఇవ్వక్కర్లేదండి బాబు. ఏంటి వాడి పాపకర్మ నువ్వే తీర్చేస్తావా ఈ 10 రూపాయలతో? కాదు, దరిద్రం, కక్కుర్తి. నీకు రావాల్సి వస్తే ఓకే, నువ్వు ఇవ్వాల్సి వస్తే వెనక్కి. ఇది వ్యక్తిత్వ స్థాయిలో లేఖితనం, భారతదేశంలో ఉండేది లేఖితనం. మనం మెచ్చుకునేటువంటి పాశ్చాత్య దేశాలు దేశ స్థాయిలో లేఖితనం. వాళ్ళ పద్ధతులు ఇక్కడికి రావడం కోసం ఏం చేయాలి? గురుకులాన్ని నాశనం చేయాలి, మూలఛేదం చేశారు వాళ్ళు.
వాళ్ళకి నీలమందు కావాలి, మన పంటలు ఆపించి నీలమందు పండించారు. వాళ్ళకి ఇక్కడి నుంచి వస్తువులు వాళ్ళకి వెళ్ళాలి, సులువుగా ప్రయాణం సాగాలి, రైలు పట్టాలు వేసుకున్నారు, వాళ్ళ కోసం చేసుకున్నారు. ఒక జాతి మొత్తం నాశనం చేయడం కోసం వాళ్ళు ప్రత్యేకించి ఎన్జిఓలు పెట్టి దేశాన్ని నాశనం చేస్తారు. ఆఫ్రికాలో ఎవరు అన్నారు, మా చేతిలో బ్రెడ్ పెట్టారు, దాంతోపాటు ఒక బైబిల్ పెట్టారని. దానికి మించి వెళ్ళే వజ్రాలు పట్టుకెళ్ళారు ఆఫ్రికాలో పాశ్చాత్యులు. అంటే దేశం యొక్క స్వభావాన్ని కలుషితం చేస్తారు. చెప్పండి, ఒక వ్యక్తి లంచం తీసుకుంటే వాడు చేసే దుర్మార్గం ఎక్కువ, ఒక దేశాధినేత మిగతా ప్రపంచంలో అవ్యవస్థ ఏర్పడడానికి చేసేటువంటి దుర్మార్గం, అవినీతి, అది పెద్దదా? మనకి అది కనిపించదు. సరే, ఎందుకంటే ఇవన్నీ ఏం చెప్తానంటే, ఇలాంటి స్వభావాలు ఒక జాతి లెవెల్లో జీవలక్షణంగా ఉంటాయి. ఆ జీవలక్షణాలు ఆ నదుల యొక్క ప్రవాహం నిర్ణయిస్తుంది. ఆ నదుల ప్రవాహం మార్చినప్పుడు, గతిని మార్చినప్పుడు, దిశ మార్చినప్పుడు ఆ జాతి స్వభావం, ఆ దేశ స్వభావం, ఆ ప్రాంత స్వభావం, వాతావరణం సర్వము మారతాయి. ఒక్క మాట చూసుకోండి, ఒక ఎండ ఒక శీతల దేశంలో మీకు సుఖాన్ని కలుగజేస్తుంది. అదే ఎండ అప్పటికే ఉష్ణంగా ఉండేటువంటి ఒక ప్రాంతం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అదే సూర్యుడు. ఒప్పుకుంటారా? ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారా అబ్బాయి? కొత్తగా చెప్పలేదండి, విషయాన్ని అర్థం అవగాహన చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రవాహం, నీటి ప్రవాహం ఉంది కదా, దానికి ఒకానొక ఋతువులో ఒకానొక ప్రాంతంలో కొన్ని గ్రహ సంపుటలు సూక్ష్మ ఆకాశ మండలాల్లో ఏర్పడినప్పుడు వాట్ల ప్రభావం ఆ నీళ్ల మీద ఒకానొక లక్షణాన్ని, అది పవిత్రతో మరొకటో, ఆధ్యాత్మికతో మరొకటో, ఆరోగ్యం మరొకటి, ఏదైనా కాదు, ఆ స్వభావాన్ని ఆ నీటికి కలగజేస్తుంది. మన వాళ్ళు ఒప్పుకుంటారు కదా, పొన్నమరాడు సముద్రం ఎలక్ట్రోమాగ్నెటివ్స్ ఏదో వలకడు వసినప్పుడు చెప్తారు, దానివల్ల కెరటం లేస్తుందని. అలాగే నదుల యొక్క స్వభావంలో కూడా సూక్ష్మ స్వభావాల్లో ఆ గ్రహగతులను బట్టి, ఆ ముహూర్తాలను బట్టి అప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో నది యొక్క స్వభావం మారుతుంది. ఆ కాలంలో అది పుష్కరం ఉంటాం మనం. ఇన్నేళ్ళకి 12 ఏళ్ళకి ఫలానా గ్రహ కూటమిలో, ఫలానా నక్షత్ర కూటమిలో, ఫలానా ఇవో ఖగోళ పరిస్థితులను బట్టి ఇక్కడ పుష్కరం ఏర్పడింది. పవిత్రత బాగుంది కదా. ఎక్కడ పవిత్రత? మన ప్రదేశాలు చెప్పాం, అందులో కూడా ఫలానా చోట్ల మరింత విశేషం అంటావా? అంటాం. దాన్ని కాస్త ఎక్స్టెండ్ చేయండి నేను చెప్పిన దానికి. ఆ నది యొక్క గతి మార్చారు, అంటే దాని వేగం తగ్గించారు, దాని యొక్క లక్ష్యం మార్చారు, అంటే గమ్యం మార్చారు. అది కలకత్తాలో సముద్రంలో కలవలసిన గంగ కాకినాడలో కలుస్తుంది. ఏమండి? అప్పుడేమవుతుంది? మీ అబ్బాయి ఎవరి పేర్లు ఉంది, ఎవరో ఒక అబ్బాయి 12 ఏళ్ళు కుర్రాడు, రైలు ఎక్కించారు. మేనమావ వచ్చి తీసుకోవాలి, దింపుకోవాలి. మేనమావ దింపుకుంటే ఎలా ఉంటుంది? వాడు విజయవాడ వెళ్ళాలి, కాకినాడ నుంచి, విశాఖపట్నం నుంచి. మేనమావ వచ్చాడు, విజయవాడలో దింపుకున్నాడు, అంత ఆనందమే. లేదు, ఏదో జరిగింది, కుర్రాడు నిద్రపోయాడు, మేనమావకు రైలు అందలేదు, టైంకి రాలేకపోయాడు. వరంగల్లో అప్పుడు వెళ్ళికొచ్చింది వాడికి, పిల్లాడికి ఎవడో దింపుకున్నాడు, వాడు దిక్కుమాలినాడు. అప్పుడు పిల్లాడు బతికేమిటి, వాడి స్వభావం ఏమిటి, వాడి జీవితం ఏమిటి, ఎంత మారిపోతుంది. కలకత్తాలో కలవలసిన గంగ కాకినాడలో కలిస్తే ఏమవుతుంది? అయ్యా,
సులువుగా తీసుకోకండి. అంచేత నదీ గమనాన్ని మార్చడం వల్ల జాతి యొక్క జీవలక్షణం మారింది. అది అన్నప్పుడు చెడు అనలేము, అన్నప్పుడు మంచి అనలేము, మారుతుంది. ఒకానొక విధంగా ఉండాలి అని చెప్పి దైవం నిర్ణయించి దాన్ని అలా చేసాడు అనుకోండి. ఇది దైవ నిర్ణయమే కావచ్చు, మన కర్మలను బట్టి. మొత్తానికి చెప్పొచ్చేది ఏమిటంటే, తప్పకుండా నదులు వట్టి నీటి కయ్యలే కాదు, నీటిని ప్రవహింపజేసేటువంటి ఊరికే వాటర్ బాడీస్ అంటాం కదా, అవి మాత్రమే కాదు, ఒక ప్రాంతపు జీవలక్షణాన్ని, ప్రాంతం ఉన్నప్పుడు మనుషులు, పక్షులు, జంతువులు సర్వము మారుతాయి. ఇది ముగించే ముందు ఒక్క ఉదాహరణ చెప్తాను. గంగ ఒడ్డున ఉండేటువంటి మొక్కలు, గంగ ఒడ్డున ఉండేటువంటి పంటలు ఒకలా ఉంటాయి. గోదావరి ఒడ్డున పంటలు వేరే ఉంటాయి, కృష్ణ ఒడ్డున పంటలు వేరే ఉంటాయి. అవునా కదా? ఒకే పంట అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లోనూ ఉండదు ఒకలాగే. నది యొక్క దిశ మారింది, గతి మారింది, గమ్యం మారింది. ఇవన్నీ మారిపోవా? ఎవరు తినాల్సిన వాళ్ళు తినాలి. కాకినాడ వాడు ఖర్జూరం తిని, కతారు వాడేమో పెసరట్లు తింటే దరిద్రంగా ఉంటుంది. కాకినాడ వాళ్ళు పెసరట్టు తినాలి, కతారు వాడు ఖర్జూరమే తినాలి. ఎప్పుడైనా కతారు వాడు ఇక్కడికి వస్తాడు కాకినాడ, సరదాగా బాగుంటుంది, పెసరట్టు తినచ్చు. కాకినాడ కతారు కాకినాడ అయిపోతే బాగుండదు. దైవం యొక్క నిర్ణయం అది కాదు, మనం సొంత నిర్ణయం చేసుకుంటాం. సామూహిక కర్మ అనుభవించడమే. కాబట్టి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఇది వ్యవహారం. నదుల యొక్క స్వభావం అలా ఉంటుందని పెద్దవాళ్ళు నాకు చెప్పారు, అది మీ ఇక్కడే చెప్పారు. మళ్ళీ కలుద్దాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.